అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 70. వాటర్లో సరదాగా ఎంజాయ్ చేస్తున్న శ్రీనికని నవ్వుతూ చూస్తుంటాడు శివాంష్. తననే చూస్తున్న శివాంష్ను చూసి తనను కూడా వాటర్లోకి రమ్మని సైగ చేస్తుంది శ్రీనిక. శివాంషు నో అని తల అడ్డంగా ఊపుతుంటే శ్రీనికనే శివాంష్ దగ్గరకు వెళ్ళి తన చేయి పట్టుకుని లాక్కెళుతూ, వాటర్లో ఆడుతున్నప్పుడున్న సరదా మరెప్పుడు ఉండదు శివ్. ఏమి ఎంజాయ్ చేయాలన్నా ఇప్పుడే చెయ్యాలి. అవే తీపి జ్ఞాపకాల్లా మనసులో ముద్రపడిపోవాలి. మన అనుకున్న వాళ్ళు ఉన్నా లేకున్నా వాళ్లతో గడిపిన క్షణాలు కళ్ళ ముందు మెదిలేలా ఉండాలి అంటూ శివాంషుని వాటర్ దగ్గర తీసుకెళ్ళి అందులో తోసేస్తుంది. శివాంషు తేరుకునే లేపే శ్రీనిక గట్టిగా నవ్వుతుంటే, ఇన్ని రోజులు తనలో ఇంత ఆనందాన్ని, తన మొహంలో నవ్వుని చూడని శివాంషు ఆ నవ్వుని అలానే చూస్తూ ఉండిపోతాడు. చూసావా శివ్, వాటర్లో రాగానే నిన్ను నువ్వే మర్చిపోయావు అనగానే శివాంషు శ్రీనిక మొహం మీద వాటర్ పోస్తాడు. శ్రీనిక కూడా శివాంషు మీద వాటర్ పోస్తుంటే శివాంషు తప్పించుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళు ఆడుకుంటూ ఉండడంలో ఒక రాయి మీద కాలు వేసి శ్రీనిక జారిపోతుంటే శివాంషు తన చుట్టూ చేతులేసి తనని కింద పడకుండా దగ్గరకు లాక్కుని తన్నే పట్టుకుంటాడు. శ్రీనిక శివాంషు భుజం చుట్టూ చేతులేసి గట్టిగా పట్టుకుంటుంది. భయపడి కళ్ళు మూసుకుని ఉన్న శ్రీనికని శివాంషు చూస్తూ తన గడ్డం పట్టుకుని పైకి లేపగానే శ్రీనిక కళ్ళు తెరిచి శివాంషుని చూస్తుంది. శివాంషు శ్రీనిక కళ్ళల్లో చూస్తూ ఐ లవ్ యూ అంటాడు. శ్రీనిక అలానే శివాంషుని చూస్తుంటే పక్కన ఎవరో గట్టిగా అరిచిన అరుపుకి తేరుకుని శివాంషుని వెనక్కి నెట్టి వాటర్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. శివాంష్ కూడా శ్రీనిక వెనక్కి వెళ్తూ తనని పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్తుంటే ఇంకా ఇలా కాదని తనకంటే ఫాస్ట్గా తన ముందుకెళ్ళి నిలబడతాడు శివాంష్. శ్రీనిక భయంగా అడుగు వెనక్కి వేస్తుంటే శివాంషు ముందుకొస్తూ, ఏమైంది శ్రీనిక, ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్? ఇంతవరకు బాగానే ఉన్నావు కదా, మరి అంత సడన్గా ఎందుకు అలా పరిగెడుతున్నావు? ఏమైనా గుర్తొచ్చిందా అని అడుగుతాడు నార్మల్గా. శ్రీనిక కొంచెం కంగారుగా, మీరిందాక ప్రపోజు అంటుండగానే ఏమైనా కలకన్నావా? అయినా ఏంటి శ్రీనిక, పట్టపగలు ఇలా కలలు కంటూ కూర్చున్నావా అంటాడు కొంచెం సీరియస్గా. శ్రీనిక తనబడుతూ సారీ శివ్ అంటుంది. అసలు ఏం కల వచ్చింది నీకు? మీ ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారా అని అడుగుతాడు సౌమ్యంగా. శ్రీనిక తల అడ్డంగా ఊపుతూ ఏం లే శివ్, మనం వెళ్దామా అంటుంది. ఆల్రెడీ 3 అయ్యింది శ్రీనిక, ఈ టైంలో మనం వెళ్ళలేమంటాడు శివ్. ఎందుకని? మామూలుగా ఇక్కడ నుండి రిటర్న్ అయ్యే టైము 2 వరకే, ఆ తర్వాత వెళ్ళాలి అన్నా కుదరదు. ఎందుకంటే ఇది చాలా హైట్లో ఉన్న హిల్ ఏరియా. ఇక్కడ నుండి మనం కిందకి వెళ్ళాలి అంటే చుట్టూ మంచు కమ్మేసి ఉంటుంది. సో మనకి దారి కనిపించదు. అలా వెళ్ళడం కూడా డేంజర్ కాబట్టి మనం పైకి వచ్చేటప్పుడు పోలీస్ వాళ్ళు కూడా 2 కల్లా రిటర్న్ అవ్వమన్నారు. కానీ నువ్వు చాలా రోజుల తర్వాత బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా అని నేను నిన్ను డిస్టర్బ్ చేయలేదు. ఇప్పుడు కూడా నువ్వు ఉన్నట్టు ఉండి పరిగెత్తడం చూసి నీ వెనక వచ్చాను, ఏమైందో అని అంటాడు శివ్. ఓ అవునా, మరి మనం నైట్ ఎక్కడ ఉండడం అని అడుగుతుంది శ్రీనిక. ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి టూరిజం వాళ్ళు కాటేజెస్ ఉంటాయి. చాలా లేట్ అయిందని ఆల్రెడీ కాటేజ్ బుక్ చేశాను అంటాడు. సరే వెళ్దాం అయితే అంటుంది శ్రీనిక. శివాంషు సరే పద అని ఇద్దరూ నడుస్తుంటే శివాంషు శ్రీనిక వైపు చూస్తూ, ఇంతకీ ఇందాక నిన్ను అంత టెన్షన్ పెట్టి పరిగెత్తించిన కాలేంటో చెప్పలేదు అని అడుగుతాడు. శ్రీనిక తడబడుతూ అలాంటిదేమీ లేషు, జస్ట్ అమ్మవాళ్ళు గుర్తొచ్చారు అంతే అంటుంది. శివాంషు తన దగ్గర ఉన్న శ్రీనిక ఫోన్ ఇస్తూ, మీ వాళ్లతో నువ్వు మాట్లాడవచ్చు అని కొంచెం ముందుకు వెళ్తాడు. శ్రీనిక షాక్ అయ్యి అలానే నిలబడిపోతుంది. మనసులో అసలు ఇదంతా కలనా నిజమా? మార్నింగ్ లేచినప్పటి నుండి షాక్ మీద షాక్ ఇస్తున్నాడు, నాతో ఫ్రెండ్లీగా ఉంటున్నాడు, కోపం చూపించట్లేదు, నన్ను ఇంత మంచి ప్లేస్ తీసుకొచ్చి నన్ను హ్యాపీగా ఉంచుతున్నాడు, ఇప్పుడేమో మా అమ్మ వాళ్ళతో మాట్లాడవచ్చు అన్నాడు. నేను అనుకున్నట్లు శివ్ చెడ్డవాడు కాదు. తన ప్రేమ తనకి దూరం అయిందన్న కోపంలో బాధలో అలా బిహేవ్ చేశాడు. ఇప్పుడు ఆ కోపం బాధ నుండి కొంచెం డైవర్ట్ అయ్యాడు, అందుకే నాతో బాగుంటున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. శివాంషు వెనక తిరిగి ఆగిపోయిన శ్రీనికను చూసి నవ్వి, ఏమైంది శ్రీనిక అలా ఆగిపోయావు? నేనేంటి మీ వాళ్ళతో మాట్లాడమని అంటున్నాను ఏంటి అనే ఆశ్చర్యమా అంటాడు. అంటే పెళ్ళప్పుడు మీరు అస్సలు మా వాళ్ళతో టచ్లో ఉండకూడదు అన్నారు కదా అంటుంది శ్రీనిక చిన్నగా. అది అప్పుడు,
కానీ ఒకటి మాత్రం నిజం, ఏ ఆడపిల్ల తన తల్లిదండ్రులకి తోబుట్టువులకి ఎక్కువ రోజులు దూరంగా ఉండలేదు. ఒక్కరోజు కూడా వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉండలేదు. రోజుకొక్కసారైనా అమ్మ, నాన్న, చెల్లి అంటూ మాట్లాడకపోతే మీకు రోజే గడవదు. అలాంటిది ఇన్ని రోజులు నిన్ను నేను కట్టడి చేసి చాలా పెద్ద తప్పు చేశాను అనిపించింది. అందుకే ఆ కండిషన్ని నేనే బ్రేక్ చేస్తున్నాను అంటాడు. శ్రీనిక ఆనందంగా శివాంష్ దగ్గరకు వెళ్ళి తన చేయి పట్టుకుని, థ్యాంక్ యూ శివ్, థ్యాంక్ యూ సో మచ్. నాకు మా అమ్మ అంటే చాలా చాలా ఇష్టం. అమ్మకి అంతే, నేనంటే ప్రాణం. తను నాతో మాట్లాడకుండా అస్సలు ఉండలేదు. ఆఫీస్లో ఉన్నా సరే రోజుకు 2 సార్లు చేస్తుంది, కానీ ఇప్పుడు మాత్రం అన్నీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. శివాంశు తన భుజం చుట్టూ చెయ్యేసి, కూల్ శ్రీనిక, ఇదంతా నా వల్లే కదా, ఐఎమ్ వెరీ సారీ అంటాడు. నువ్వు కూడా కావాలని చేయలేదు శివ్, పరిస్థితులు అలా వచ్చాయి అంతే, డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ అంటుంది శ్రీనిక. శివాంశు చిన్న స్మైల్ ఇచ్చి, సరే పద, తడిబట్టల్లో ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, ముందే వింటర్ సీజన్ అనగానే శ్రీనిక శివాంశు నుండి దూరం జరిగి కొంచెం ఇబ్బందిగా నడుస్తూ ఉంటుంది. శివాంశు శ్రీనిక ఇబ్బంది చూసి ఫాస్ట్గా ముందుకెళ్ళిపోతే శ్రీనిక వెనక వస్తుంది. ఇద్దరు కాటేజ్ దగ్గరకు వెళ్ళాక శ్రీనిక ఇది సింగిల్ రూము ఉండే స్మాల్ కాటేజ్, సో నువ్వు వెళ్ళి ఫస్ట్ రెడీ అవ్వు, ఆ తర్వాత నేను వచ్చి రెడీ అవుతా అని అక్కడ ఉన్న డిజిటల్ లాక్ మీద తన ఫోన్కి వచ్చిన పాస్వర్డ్ టైప్ చేయగానే అది ఓపెన్ అవుతుంది. శ్రీనిక లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి శివాంశు తన పక్కనే ఉన్న చెట్టు దగ్గర కూర్చుని ఎవరితోనో చాలా సీరియస్గా కోపంగా మాట్లాడటం చూసి తన దగ్గరకు వెళ్తుంది. శివాంశు శ్రీనిక రావడం చూసి కాల్ కట్ చేసి, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను శ్రీనిక, తర్వాత మనం బయటికి వెళ్దాం అంటాడు. కాసేపు అయితే చీకటి పడుతుంది కదా శివ్, ఈ టైంలో ఇక్కడేముంటాయి చూడటానికి అంటుంది శ్రీనిక. శివాంశు నవ్వి, సైట్ సీయింగ్ కాదు మేడం, ఇక్కడ ఒక జస్ట్ 5 minutes వాకబుల్ డిస్టెన్స్లో క్యాంప్ ఫైర్ ఉంటుంది, అక్కడ బ్యాండ్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది, యూనో అది ఒక ఓపెన్ స్పేస్లో మినీ డిస్కో లాగా ఉంటుందని చెప్తాడు. శ్రీనిక ఎగ్జైట్ అవుతూ, అయితే అదేదో తప్పకుండా చూడాల్సిందే అయితే అంటుంది. శివాంశు తనను చూసి నవ్వి, సరే నేను రెడీ అయ్యి వస్తా అని అనగానే, త్వరగా వచ్చేసి అంటుంది శ్రీనిక. శివాంశు వెళ్తూ ఆగి, నేను వచ్చేలోపు కాల్ చేసి మాట్లాడు, అప్పుడు ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తావు అంటాడు. శ్రీనిక నవ్వి అంటుంది. శివాంశు అలా వెళ్ళగానే శ్రీనిక వాళ్ళ అమ్మ నెంబర్కి కాల్ చేస్తుంది. అమృత గారు ఫోన్ లిఫ్ట్ చేయగానే శ్రీనిక అమ్మ అంటూ ఎమోషనల్ అవుతుంది. అమృత గారు కూడా హ్యాపీగా, జాను ఎలా ఉన్నావు తల్లి, ఎన్ని రోజులైందిరా నీతో మాట్లాడి అంటారు. ఆఫీస్ వర్క్లో అస్సలు ఖాళీనే లేదమ్మా, మొత్తం వర్క్ నేనే చూస్తున్నానా, అందుకే కుదరలేదు, ఇక్కడ సిగ్నల్స్ కూడా అందడం లేదు అంటుంది శ్రీనిక. జాను, వంశ్ చెప్పాడు అక్కడ ప్రాబ్లం గురించి, అందుకే కంగారు లేకుండా శాంతంగా ఉన్నాం నేను మీ నాన్న అంటారు అమృత గారు. నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా, నీకు అవసరమైన టైంలో నీ దగ్గర లేకుండా పోయాను అని ఏడుస్తుంది శ్రీనిక. నా జాను బంగారం కదా, ఇలా ఏడుస్తుందా అసలు చెప్పు, అయినా నా గురించే ఎక్కువ ఆలోచించే నా కూతురు దగ్గర లేకున్నా అన్నీ దగ్గరుండి చూసుకునేలా చేసింది కదా, తన ప్రాణాన్నే నా దగ్గర పంపించింది కదా అంటారు నవ్వుతూ. నేనేం చేశానమ్మా అంటుంది శ్రీనిక. నువ్వు లేని లోటు తీర్చడానికి ఇచ్చి వెళ్ళావుగా అల్లుణ్ణి, వంశ్ ఇన్ని రోజులు అన్నీ తానే చూసుకున్నాడు అని చెప్తారు అమృత గారు. శ్రీనిక మనసులో, మన పరిచయం ప్రేమ అంతా ఒక ఫ్యాంటసీలాగా జరిగింది వంశ్, కానీ మన మధ్య అది నిజమైన ప్రేమని నువ్వు నిరూపించావు, ఐఎమ్ రియల్లీ గ్రేట్ టు హ్యావ్ యూ అని అనుకుని అంతలోనే బాధపడుతుంది. జాను జాను అని అమృత గారు పిలిచేసరికి శ్రీనిక తేరుకుని, అమ్మా అమ్ములు ఎలా ఉంది అని అడుగుతుంది. తను చాలా బాగుంది జాను, నన్ను హాస్పిటల్లో చాలా జాగ్రత్తగా చూసుకుంది, తనలో నాకు మా అమ్మ కనిపించిందిరా అని చెప్తారు అమృత గారు. అమ్ములకి నువ్వంటే చాలా ఇష్టం అమ్మ అంటుంది శ్రీనిక. అమృత గారు వెంటనే, నీకు ఒక విషయం తెలుసా జాను, వంశ్తో ఎంత బాగా కలిసిపోయిందో, బావా బావా అంటూ వంశని కలవరిస్తూనే ఉంటుంది అమ్ములు అంటారు. శ్రీనిక నవ్వుతూ, వంశ్ అంతే అమ్మ, తన మనసు చాలా మంచిది, తను ఎవరికైనా నచ్చేస్తాడు, చాలా త్వరగా దగ్గరైపోతారు అంటుంది. జాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మన అమ్ములు పెళ్ళి అనగానే శివాంశు వచ్చి, వెళ్దామా శ్రీనిక అనగానే శ్రీనిక వెనక్కి తిరిగి శివాంశుని చూసి, అమ్మ నేను మళ్ళీ కాల్ చేస్తాను అని పెట్టేస్తుంది. శివ్
మీరు ఇలాంటి డ్రెస్సింగ్ స్టైల్ కూడా మెయింటైన్ చేస్తారా అంటుంది ఆశ్చర్యంగా. నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే అమ్మాయికి నేను ఇలా ఉండటం చాలా ఇష్టం శ్రీనిక, అందుకే అప్పుడప్పుడు ఇలా అంటాడు శివాంశు. శ్రీనిక కొంచెం డల్ అయ్యి మనసులో, నా వల్ల మీరు చాలా బాధపడుతున్నారు శివ్, మీ బాధను ఎలా పోగొట్టాలో నాకు అస్సలు అర్థం కావటం లేదు. కానీ మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి మీ సంతోషం ఎందులో ఉందో కనుక్కొని దానికి తగ్గట్టు నేను ప్లాన్ చేస్తాను. మీరు హ్యాపీగా ఉన్నప్పుడే నేను వంశీని పెళ్లి చేసుకుంటాను, అది కూడా మీ చేతుల మీదుగా మీరు చేసేలా చేసుకుంటాను అని అనుకుంటుంది. ఇప్పటికే లేట్ అయింది శ్రీనిక, అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, వెళ్దామా అంటాడు శివాంశ్. శ్రీనిక హా శివ్ పదండి అని ముందుకు వెళ్తుంటుంది. శివాంశు ముందు వెళ్తున్న శ్రీనిక చేయి పట్టుకుని వెనక్కి లాగి, మీ అమ్మ వాళ్ళతో మాట్లాడావా అని అడుగుతాడు. ఆ మాట అడగడం ఆలస్యం. శ్రీనిక ఆనందంగా, హా శివ్, అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో నాతో మాట్లాడేసరికి, ఇదంతా నీ వల్లే, థ్యాంక్ యూ సో మచ్ అంటుంది శివాంశు చెయ్యిని ఊపేస్తూ. శివాంశు మనసులో, నేనే నిన్ను మీ పేరెంట్స్తో మాట్లాడకుండా నిన్ను లాక్ చేశాను, కానీ నువ్వు అది మర్చిపోయి ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి అదేదో నా క్రెడిట్ అన్నట్లు చెప్తున్నావు చూడు చిన్నపిల్లల, ఇందుకే నేను అస్సలు వదులుకోవాలనుకోవడం లేదు ఆ హితుగాడు అని నవ్వుకుంటాడు. అలా మాట్లాడుకుంటూ ఇద్దరూ కలిసి క్యాంప్ ఫైర్ జరిగే ప్లేస్కి వెళ్తారు. ఒక పక్క క్యాంప్ ఫైరు, ఇంకో పక్క మినీ రెస్టారెంటు, ఇంకో పక్క ఫుల్ మ్యూజిక్తో ఒక బ్యాండు. అక్కడ డాన్స్ చేస్తూ డిఫరెంట్ స్టేట్స్ నుండి వచ్చిన వాళ్ళతో చాలా సందడిగా ఉంటుంది. శ్రీనిక అక్కడ మొత్తం అరేంజ్మెంట్స్ చూసి నోరు తెరుచుకుని మరీ చూస్తుంటుంది. శివాంశు శ్రీనిక దగ్గరగా జరిగి మెల్లగా నచ్చిందా అని అడుగుతాడు. శ్రీనిక ఎగ్జైట్మెంట్లో శివాంశు సైడ్కి తిరిగి గట్టిగా హగ్ చేసుకుని, సూపర్ శివ్, ఇలాంటి ప్లేసెస్కి వస్తాను అని కానీ ఇలా ఎంజాయ్ చేస్తాను అని కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంతసేపు అమ్మ నాన్న చెల్లి ఆఫీసు, ఇది తప్ప దేని గురించి ఆలోచించలేదు. ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ అని తనను వదిలి క్యాంప్ ఫైర్ దగ్గరకు వెళ్ళిపోతుంది. అమ్మ శ్రీనిక, ఏం చేస్తున్నావు అమ్మ నువ్వు? శ్రీనిక అక్కడ వాళ్ళతో కలిసి క్యాంప్ ఫైర్ దగ్గర వాళ్ళు ఎలా డ్యాన్స్ చేస్తున్నారో అలా డ్యాన్స్ చేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. శివాంశు శ్రీనికను చూస్తూ, నీలో అన్ని కోణాలు ఉన్నాయి, కోపం, బాధ, ప్రేమ, స్నేహం, చిరాకు, చిలిపితనం, అల్లరి అన్నీ ఉన్నాయి, కాకపోతే ఏది ఎప్పుడు బయట పెడతావో తెలియట్లేదు అని నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.